యవనస్తులారా, ఈ అంత్యదినాలలో మనం ఏ మార్గంలో పయనిస్తున్నాం? సాతాను యవనస్తులను దేవునికి దూరం చేయాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నమే అనేక యవనస్తుల జీవితాలను నాశనం చేసే ఈ లోక సంబంధమైన ప్రేమ. దేవుని గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది: యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు అని దేవుని వాక్యం చెబితే, మనము ఈ ప్రేమ ద్వారా దుష్టుని చేతిలో వాడబడుతున్నాము. యవన కాలమున కాడిమోయట నరునికి మేలు అని దేవుని వాక్యం చెబితే, మనము దేవుని కంటే ఈ లోకమునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోని, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని దేవుని వాక్యం చెబితే, మనము అనేకమైన చెడ్డ మాటలు పలుకుతూ సంఘమునకు, కుటుంబమునకు అవమానం తెచ్చేవారిగా జీవిస్తున్నాము. స్నేహితులారా, విలువైన మీ సమయాన్ని, మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రేమ అనేది ఒక మార్గంగా సాతానుడు ఎంచుకుంటున్నాడు. యాకోబు ప్రేమలో పడ్డాడు, అంతే. లేవడానికి 14 సంవత్సరాలు పట్టింది. అందమైన, మనసారా ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకున్నప్పటికీ తాను స్వర్గాన్ని అనుభవించినట్లుగా ఎక్కడా చెప్పలేదు. పైగా నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను, దుఃఖసహితముగాను ఉన్నవని యాకోబు చెప్తున్నాడు. అలాగే సంసోను ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ సంసోను జీవితానికి ఉరిగా మారింది. చివరికి సంసోనును బలి చేసింది. ఈ రోజుల్లో ప్రేమ కేవలం శరీరపు ఇచ్చలను, కోరికలను తీర్చుకొనుటకు అధిక శాతం ఉపయోగపడుతుంది. ఈ ఉచ్చులో పడి జీవితమును నాశనం చేసుకున్నవారు అనేక మంది. నీ చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది. నీ జీవితంలో కలిగి ఉన్న గొప్ప ధ్యేయాలు మరుగున పడతాయి. విలువైన నీ సమయం వృధా అవుతుంది. దేవుని కన్నా, తల్లిదండ్రుల కన్నా ప్రేమించిన వ్యక్తే సర్వస్వం అవుతారు. అనేక మారులు ఈ ప్రేమ దుఃఖమును, నిరాశను, నిట్టూర్పును, గాయాలను మిగుల్చుతుంది. కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. కనుక దయచేసి ప్రేమలో పడవద్దని, సమయాన్ని పాడు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రేమ కన్నా ప్రాముఖ్యమైనది నీ జీవితం. మరియు దేవుని చిత్తానుసారమైన వివాహము ఘనమని ఎంచి ఆయనకే భవిష్యత్తును అప్పగించి హాయిగా జీవించు. నీ దేహమును పవిత్రముగా కాపాడుకో, పరిశుద్ధముగా జీవించు. కొంతమంది అంటారు, ప్రేమించుకుంటున్నాం కానీ శారీరక క్రియలను చేయడం లేదని. మేమిద్దరం ఒకరిపై మరొకరం ప్రేమను మాత్రమే చూపించుకుంటున్నాం, అంతేకాని వేరే ఉద్దేశం అసలే లేదంటారు. బురదలో పడ్డ వ్యక్తికి బురద అంటకుండా ఉంటుందా? ఖచ్చితంగా అంటుతుంది. నీవు పడ్డ ఆ బురదలో నుంచి బురద అంటకుండా బయటకు రావడం నీకు సాధ్యం కాదు. బురదలో పడడం అనేది అసహ్యం అని నీకు తెలుసు. తెలిసి కూడా పడడం నీ మూర్ఖత్వం అవుతుంది. లోక సంబంధమైన ఈ ప్రేమలకు తలొగ్గి తంటాలు పడడం కంటే, నిన్ను బహుగా ప్రేమించి నీకోసం ఆ శిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ప్రేమకు నీవు తలొగ్గితే నీ జీవితమే మారిపోతుంది. దేవుని ప్రేమ తర్వాత నీ తల్లిదండ్రుల ప్రేమకు మాత్రమే నీవు తలదించాలి. అలా కాకుండా లోకానుసారమైన ప్రేమలకు ఒకవేళ నీవు తలదించితే ఏదో ఒక సమయంలో నీకు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలాగే ఎటూ తోచని చీకటి బంధకాలు నిన్ను అలుముకుంటాయి. ఆ యొక్క చీకటి బంధకాలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ చివరికి నీ జీవితం పతనం అయ్యేంత వరకు దారితీస్తుంది. అలాగే బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తుంది. నీ తల్లిదండ్రులు కష్టపడి ఎర్రటి ఎండలో చెమట కార్చి సమయానికి తిండి తిప్పలు లేకుండా పనులు చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ నీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఆశతో, నిన్ను పై చదువులు చదివించాలనే కోరికతో, రేపు వారి జీవితం బాగుంటుందని, అలాగే మా కష్టాలు కూడా తీరుతాయి అనే ఆశతో నీ తల్లిదండ్రులు చదువు నిమిత్తం పట్టణాలకు పంపిస్తే ఆ పట్టణంలో నీవు చేస్తున్న పనేంటి? ఆ అమ్మాయితో లేదా ఆ అబ్బాయితో నీకు పనేంటి? ఎందుకు నీవు నీ తల్లిదండ్రులను మోసం చేస్తూ ఆ పట్టణంలో అసహ్యమైన పనులు చేస్తున్నావు? ప్రేమ అంటూ ఒకరి తర్వాత మరొకరి వెంట పడుతూ ఇంకెంతకాలం ఇలా బ్రతుకుతావు? నీవు వెళ్ళిన ప్రతి చోట అమ్మాయినో లేక అబ్బాయినో మోసం చేసే నీ ఆలోచన మానుకోవా?
నిన్ను గొప్ప స్థాయిలో చూడాలని, తిననను తినకపోయినను అనేక విధాలుగా కష్టపడి సంపాదించిన డబ్బంతా నీకు పంపిస్తుంటే ఆ డబ్బుతో ఇంకెంతకాలం ఇలాంటి పనులు చేస్తావు? నీ తల్లిదండ్రులను ఇంకెంతకాలం మాయ చేస్తావు? ఆలోచించు. ఈ లోక వ్యామోహంలో పడిపోయిన సంసోనుకు చివరికి ఏ గతి పట్టిందో తెలుసా? ఒక అమ్మాయిని కళ్ళతో చూసి ప్రేమించిన ఆ సంసోను చివరికి తన 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన సంసోను జీవితం చివరికి చాలా దారుణంగా తయారైంది. నీ యొక్క చూపులతో నీవు ఎంతమందిని ఆకర్షిస్తూ వారికి దగ్గరవుతూ ప్రేమ అనే ముసుగులో నీవు చేస్తున్న పనులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త! సంసోనుకు పట్టిన గతి నీకు పట్టకుండా ఉండాలంటే ఈ క్షణమే ఆ ప్రేమను వదిలి నీకోసం మరణించి నిన్ను అత్యంత బహుగా ప్రేమించిన ఆ యేసయ్యను క్షమాపణ కోరుకో. దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. లేదంటే సంసోను వలె నీ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నీవు చేస్తున్న ఈ లోక సంబంధమైన పనుల వలన ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తే నీపై ఆధారపడి బ్రతుకుతున్న నీ యొక్క తల్లిదండ్రులు, నీ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం నీవు భరించగలవా? నిన్ను నీవే ప్రశ్నించుకో. యవ్వనుడా, నిజమైన ప్రేమ ఏదో, ఈ లోక ప్రేమ ఏదో సత్యాన్ని గ్రహించవలసింది నీవే. అందం, ఆస్తి, అంతస్తు చూసి పుట్టే ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ. ఏమీ లేని నీకోసం నీవు చేసిన అనేకమైన పాపముల కొరకు తన ప్రాణాన్నే అర్పించిన ప్రేమ, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే యేసయ్య ప్రేమ. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకొను. అనగా నీవు నీ ఇష్టానుసారంగా నీవు జీవించినప్పుడు తీర్పు దినాన దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఆ మాటని నీవు గుర్తుంచుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. మనము అంత్యదినాలలో జీవిస్తున్నాము. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. దేవుని చేతిలో వాడబడితే నిత్య జీవితాన్ని పొందుతాం. సాతాను చేతిలో ఉంటే నరకాగ్నిలో వేయబడతాం. నిర్ణయం నీదే మిత్రమా.